నువ్వు నువ్వు చనిపోయావు కదా, బ్రతికెలా వచ్చావు? నాగే మీరు మీ ఫ్యామిలీ కోసం పూజ చేయడానికి వచ్చారా? అవును. అరేవా, మీ ఫ్యామిలీలో ఎవరెవరున్నారు? అరే మా ఫ్యామిలీ చాలా పెద్దది. అందులో ఆనంద్ బాబు, మయాంక్ గారు, ఇంకా నీలం గారు, అమ్మమ్మ గారు, ఇంకా మాతో పాటు అరే కాదు కాదు ఆంటీ, నేను మీ ఫ్యామిలీ గురించి అడుగుతున్నాను. మీ భర్త, పిల్లలు లేదా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు? మా కుటుంబం అయితే చాలా చిన్నది. అవునా? ఒకరేమో మా వారు, ఇంకొకరు మా అబ్బాయి రాజ్. రాజ్ పేరైతే చాలా బాగుంది. ఏం చేస్తారు? వయసు ఎంత? అరే వాడికి 21 ఏళ్లే, కానీ వాడి బాడీ చాలా పెద్దది. అచ్చం రణవీర్ సింగ్ లా ఉంటాడు. ఇంకా చిన్నబాబు గారికి కుడి భుజం లాంటి వాడు. వారి పనులన్నిట్లో సాయం చేస్తాడు. అరే నిజం చెప్పాలంటే చిన్నబాబు గారు ఏ పని రాజు లేకుండా అసలు చెయ్యనే చేయరు. వాస్తవానికి పనివాడే కానీ అచ్చం తన తమ్ముళ్ళ ప్రేమిస్తారు. ఇంకా పెద్దబాబు అయితే చిన్నబాబు గారి కంటే రాజు మీద ఎక్కువ నమ్మకం ఉంచుతారు. రాజు ఒక పని ఒప్పుకుంటే అది పూర్తి చేసే వరకు వదలడు. అలాంటి వాడు మా రాజ్. ఇంకా ఆనంద్ బాబు గారి ఆశీర్వాదం మా కుటుంబం మీద చాలా ఉంది. అరే అందరికంటే పెద్ద సర్వెంట్ క్వార్టర్ మాకే ఇచ్చారు. ఇంకా రాజు చదువు సంధ్యలు అన్ని ఆయనే చూసుకున్నారు. రాజ్ అయితే ఆనంద్ బాబు కోసం, రోహిత్ బాబు కోసం ప్రాణం కూడా ఇస్తాడు. ఎవరిని కలవాలి? అరే మేము పేస్ట్ కంట్రోల్ చేయడానికి వచ్చాము. ఇంట్లో బల్లిని ఇంకా బుద్ధింకని చంపడానికి. నీ అపాయింట్మెంట్ గురించి ఎవరు చెప్పలేదే? అరే మీ ఆ మేడం నందిని గారు ఉన్నారు కదా, వారే స్వయంగా ఫోన్ చేసి పిలిచారు. నీకు చేయించుకోవడం ఇష్టం లేకపోతే మాకేంటి, మేము వెళ్ళిపోతాం. వినండి, మేము గనక వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి రాము చెప్తున్నాం. ఆ తర్వాత అపాయింట్మెంట్ 1 నెల తర్వాతే దొరుకుతుంది, అది కూడా ఆఫీస్ నుంచే. ఇక మిగతాది మీ ఇష్టం. అరే వద్దు వద్దు, వినండి. ఇంట్లో ఒక్క బొద్దింక కనిపించినా బొద్దింకకు బదులు మేడం మమ్మల్ని నలిపేస్తారు. రండి రండి. ఒక్క నిమిషం, ఆ కర్చీఫ్ తో మొహం ఎందుకు దాచుకున్నావు? ఎందుకంటే మాకు దగ్గు వచ్చింది. ఒకవేళ తీస్తే ఆ దగ్గు మీకు కూడా వచ్చేస్తుంది కదా, తీసేయమంటారా? వద్దు వద్దు, వెళ్ళు వెళ్ళు. దారికి వచ్చావుగా, పద వెళ్దాం. అరే మా రాజ్ అయితే బాడీ బిల్డర్ లా ఉంటాడు. తెలుసా, చాలా మంది అమ్మాయిలు వాడికి ఫ్యాన్స్, కానీ వాడు ఒక్క అమ్మాయిని కూడా కన్నెత్తి చూడడు. అరే నా దగ్గర వాడి ఫోటో ఉంది, చూస్తావా నువ్వు? ఇప్పుడు రాజ్ గురించి ఇంత విన్నాక వాడి ఫోటో చూడటమే మంచిది. రాజ్ ఎలా ఉంటాడో చూద్దాం. అరే మా రాజ్ కండలు చూస్తే సల్మాన్ ఖాన్ కూడా భయపడతాడు. మహాదేవ్, నేను నిన్ను ఏం కోరుకున్నానో మీరు నాకు అన్నీ ఇచ్చారు. ఈ రోజు నేను నా రాజ్ బుకాన్ని చూస్తాను. హర్ హర్ మహాదేవ్. వాడు హీరోలా లేకపోతే నేను నా పేరు మార్చుకుంటాను. అరే ఏం పని ఇచ్చారు బావగారు? ఒక అమ్మాయి మీద నిఘా పెట్టమనా? ఎక్కడుండి వచ్చింది, ఎక్కడ చదువుతుంది, ఎక్కడ తింటుంది, ఎక్కడ తాగుతుంది, ఎలా ఉంటుంది? ఇది కూడా ఒక పనేనా? మయాంక్, దొరికిపోయా. ఒకవేళ అక్కకి ఏదైనా తెలిస్తే బావుగారు నా చర్మం చేస్తారు. అక్కగారు ఏం కొనుక్కుతున్నావు? ఏమీ లేదక్క, నీకు నా స్వభావం తెలుసు కదా, నేను అంతే కదా. నాకు నీ స్వభావం తెలుసు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను. ఏదో తేడాగా ఉంది, ఆ తేడా ఏంటో కొంచెం చెప్పు. తేడానా? ఏమీ లేదక్క, తేడా ఏం లేదు. చూడు తమ్ముడు, మేము మీకు బట్టలు, హోదా, దర్జా అన్నీ ఇవ్వగలమంటే నిన్ను కంట్రోల్లో కూడా పెట్టగలమని అర్థం.
అయితే నువ్వు ఇప్పుడు చెప్తావా లేక అక్క అక్క నువ్వు మరీ పర్సనల్ గా తీసుకుంటున్నావు. అలా ఏమీ లేదక్క, అది చాలా చిన్న విషయం, చాలా చిన్నదక్క. అది బావగారు చెప్పారు నీ నిఘా ఉంచమని. ఎవరి మీద? అక్క ఎవరి మీద? అది పాత హవేలి కొత్త పక్కింటి అమ్మాయి, ఆ అమ్మాయి ఉంది కదా అక్క, ఆమె గురించి తెలుసుకోమని బావగారు చెప్పారు. ఆమె ఏమి తింటుంది, తాగుతుంది, ఎక్కడుంటుంది, చదువుకుంది, ఆమె హిస్టరీ, జాగ్రఫీ, బయోగ్రఫీ మొత్తం తెలుసుకోమన్నారు. బావగారు అంతవరకే చెప్పారు. నీ తెలుసు కదక్క, ఒకవేళ బావగారికి కలుక్కుని చెప్పకపోతే ఎంత రచ్చ చేస్తారో. అందుకే అక్క ఎవరికి చెప్పకు, సరేనా అక్క? ఎవరికి చెప్పకు. ఎక్కడ ఇరుక్కుపోయాన్రా, హే భగవంతుడా కాపాడు. హవేలి అమ్మాయి, అసలు ఇదంతా ఏంటి? అంటే మీ ఫోన్ పగిలిపోయింది, ఆన్ అవ్వట్లేదు. ఏం చేస్తున్నావు బిడ్డ? అది ఎలాగూ చాలా పాత ఫోను, ఇవ్వు చూద్దాం. పర్లేదులే తల్లి, ఏమీ కాదులే. నా వల్ల నీ డ్రెస్ కూడా పాడైంది, కానీ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాల్సిన టైం అయింది. ఇక నేను ఇంటికి వెళ్తాను, సరేనా? లేదంటీ, నేను మిమ్మల్ని ఇంటి దాకా దిగబెడతాను. అరే వద్దు తల్లి, నా వల్ల నువ్వెంత ఇబ్బంది పడ్డావు. నేను వెళ్తానులే. అయ్యో కాదు, అది కాదు ఆంటీ, మీ ఫోన్ కూడా పగిలిపోయింది కదా, మీరు ఎలా వెళ్తారు? నేను మిమ్మల్ని దిగబెడతాను, ప్లీజ్. సరే సరే పద, వెళ్ళమైతే పద. అరే మా పిన్ని కూతురుంది, అచ్చం నీలాగే ఉంటుంది, చాలా అందంగా. ఇదిగో మా ఇల్లు వచ్చేసింది. అరే ఎక్కడున్నావు? నా చేతితో చేసిన ఒక కప్టి ఇంకా వేయించిన బఠానీలు తినచూడు. అరే పద. లేదు ఆంటీ, థ్యాంక్ యూ. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది, ఆలస్యం అవుతుంది. నేను మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. 5 నిమిషాలు పడుతుంది అంతే. ఎలాగూ రాజ్ బాబు ఫోటో, ఆల్బమ్ కూడా చూడాలి కదా. నువ్వు నా ప్రాణం కాపాడావు, నన్ను ఇంతైనా చేయనివ్వు. పద. నన్ను కష్టంలో పడేసావు మహాదేవా. అరే ఏం ఆలోచిస్తున్నావు? నేనంత అధ్వాన్నంగా టీ ఏమీ చేయను. అది నేను ఆంటీ. పద, కేవలం 5 నిమిషాలే. రాజ్ ఇంట్లోనే ఉండొచ్చు. ఒక పక్క రాజుని కలిసే అవకాశం, మరో పక్క నా నిస్సహాయత. కానీ నేను లోపలికి వెళ్ళలేను, ఎందుకంటే నాకు తెలుసు నేను లోపలికి ప్రవేశించలేనని. తల్లి, నిన్ను ఇలా వెళ్ళనివ్వలేను. పోనీ ఒక పని చేయి, నువ్వు ఆ బఠానీ తినుకు, అది ఫ్రై చేసిందే కదా. నువ్వు టీ తాగు, మా దగ్గర గ్రీన్ టీ కూడా ఉంది. పద పద ముందు. అదే. నందిని మేడం, ప్రియా, నువ్వేమిటి ఇక్కడ? సారీ టు డిస్టర్బ్ యూ. మీ నాన్నగారు కాల్ చేశారు, నువ్వు అర్జెంటుగా పేపర్ల మీద సంతకం చేయాలి. త్వరగా పద. అరే కేవలం 5 నిమిషాలు. ఆంటీ, ఇంపార్టెంట్ కాకపోతే డాడ్ కాల్ చేయరు. పైగా పేపర్ వర్క్ విషయంలో హీస్ వెరీ స్ట్రిక్ట్, వెళ్ళాలి. కానీ అవునా, నేను మీకు మాటిస్తున్నాను, మీ ఇంటికి టీ తాగటానికి, ఇంకా మజ్జిగ తినడానికి ముందు పని చూసుకుని తప్పకుండా రా. వస్తాను. సరేనా? సరేనండి. విను, జాగ్రత్తగా ఉండు. సరే. నమస్తే ఆంటీ. నమస్తే. పద. మిస్టర్ బజాజ్, నేను ఆనంద్ ఠాకూర్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇంకా అక్కడ సంగతులేంటి? వెరీ వెల్, వెదర్ చాలా బాగుంది, ఇంకా బిజినెస్ కూడా. గుడ్ 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 గుడ్. నేను మీకు మిస్టర్ తేజేశ్వర్ వాళ్ళ కుటుంబం గురించి కనుక్కోమని చెప్పాను కదా, ఏమైనా? లేదు మిస్టర్ ఠాకూర్, మిస్టర్ తేజేశ్వర్ చాలా ప్రైవేట్ మనిషిని విన్నాను. ఎక్కడా తన గురించి ఏమీ ప్రింట్ అవ్వనివ్వరు. మంచిది. సరే సరే, ఒకవేళ ఏమైనా తెలిస్తే నాకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. ఓకే మిస్టర్ ఠాకూర్. థ్యాంక్ యూ. బాబు గారు, ఏమైనా తెలిసిందా?
మేము రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాము. ఇంటి రిజిస్ట్రేషన్ ఆ అమ్మాయి పేరు మీదే ఉంది. అమ్మ పేరు లేదు, నాన్న పేరు లేదు. చాలా కష్టపడి రిజిస్ట్రార్ నొప్పించి ఈ ఫోటో తీసుకొచ్చాను. లక్ష్మణ్, నీకు విచిత్రం అనిపించడం లేదా? 9 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే నాకు నాగమణి శక్తులన్నీ దొరకబోతున్నాయో అప్పుడు హఠాత్తుగా ఈ అమ్మాయి ఇక్కడికి రావటం, ఇంకా మన పాత ఇంట్లో ఉండటం, ఇన్నాళ్ళు పాడుబడిపోయి ఉన్న ఆ ఇల్లు హఠాత్తుగా ఒక అందమైన చూడదగ్గ మహల్లా మారిపోయింది. ఇది నార్మల్ విషయం కాదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు పెద్దబాబు గారు? అంటే ఈ అమ్మాయికి ఆ ఇచ్చాదర్ నాగినితో ఏదైనా కనెక్షన్ ఉందా? లేదు లేదు పెద్దబాబు గారు, మీరు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ నాగిని పంచశీల్ బాబా మన కళ్ళ ముందే తన మంత్రంతో బంధించారు కదా. అయినా మీకు తెలుసు, పంచశీల్ బాబా మంత్రం నుండి తప్పించుకోవడం ఎవరి వల్ల ఏ పని కాదు. ఆనంద్, నువ్వు ఇప్పుడు ఎంత త్వరగా? ఇంకా లంచ్ టైం కూడా కాలేదు కదా. ఓ, కొంచెం తలనొప్పిగా ఉండింది, విశ్రాంతి తీసుకోవడానికి వచ్చేసాను. ఓ, ఓలాతో చెప్తాను, నీకు హెడ్ మసాజ్ చేస్తాడు. నార్మల్ హెడేక్ కాదు, మైగ్రేన్. విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. సరే. ఆ రాక్షసినందు వచ్చే లోపు ఏ ఇన్ఫర్మేషన్ లాగాలో అది లాగేసే రాజ్. ఒకవేళ ఆవిడ మనల్ని ఇక్కడ చూసిందంటే ఇక్కడే మన విగ్రహం కట్టించేస్తుంది. ఏ బజరంగ్ బలి, అరే మనం ఇంత పెద్ద తప్పు ఎలా చేయగలం భయ్యా? ఐఎమ్ ష్యూర్ ఆ అమ్మాయి మనకు ఆ రోజు అడవిలో కలిసిన అమ్మాయి. అంటే ఒకవేళ ఈ అమ్మాయి ఆ అమ్మాయి కాకపోతే, అంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయికి కవలై ఉండాలి. లేకపోతే ఒకే చోట ఇద్దరు వేరు వేరు మనుషులు, అది కూడా వచ్చే ఒకేలాంటి ముఖమా? ఇది జరగదు. ఏ బజరంగ్ బలి, నేనిప్పుడు ఈ నిజం ఎలా తెలుసుకోగలుగుతాను? పైగా మన రోహిత్ బాబు ఉన్నారు కదా, రోజు రోజుకి ఈ ప్రేమలో మునిగిపోతున్నారు. థ్యాంక్ యూ ప్రియా, మరోసారి నాకు సహాయం చేసినందుకు. మేమందుకే ఇక్కడికి నీతో పాటు వచ్చాము. నువ్వు బాగా అలసిపోయి ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నేను 10 నిమిషాల్లో స్నానం చేసిస్తాను, తర్వాత చెప్తా ఏమేం జరిగిందా. సరే సరే. ఓ, అంటే మేడంకు డైరీ రాసే అలవాటు కూడా ఉందన్నమాట. బాగుంది. అయితే నీ లైఫ్ గురించి ఏదో ఒకటి రాసుంటావు కదా, పద చూద్దాం. ఎవరో వస్తున్నట్లున్నారు.
ఎవరు? ఈ ఫోన్ కూడా ఇప్పుడే మోగాలా? జై బజరంగబలి, రక్షించు. నా కళ్ళు పవిత్రం, ఈ బాత్రూమ్ కూడా పవిత్రం, మీరు కూడా పవిత్రం, ఇంకా ఫోన్ కూడా పవిత్రం. నేను నిజం చెప్తున్నాను, బజరంగబలితో మేము ఏం చేయట్లేదు. సీక్రెట్ ఎందుకు? ఎవరైనా వస్తే జాగ్రత్త. వద్దు ప్లీజ్. నేను దొంగని కాదు. నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? బజరంగబలి మీద ఒట్టు నా కళ్ళు పవిత్రం. జస్ట్ షట్ అప్. నువ్వు ఇక్కడికి నీళ్ళు వచ్చేస్తా, నీపై నీళ్లు పోస్తా. వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఇదేం చేస్తున్నారు? అరే ఆపండి. కూతురు తినే పొదలు. అరే ఆపండి. జై బజరంగబలి. అరే ఎలా అయిపోయింది? ఆనంద్, ఎవరి అమ్మాయి? ఈ ఫోటో నీ దగ్గర ఏం చేస్తుంది? చెప్పు, ఎవరి అమ్మాయి? నీ పనేదో నువ్వు చూసుకో. నా పనిలో జోక్యం చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది నా పనిలా అనిపించడం లేదు. ఇదేదో. ఎనీవే చెప్పు, ఎవరి అమ్మాయి? నా పనిలో జోక్యం చేసుకోకు. అండర్స్టాండ్? ఆనంద్, ఆనంద్, ఎంత రోడ్. ఈ రోజు వరకు ఆనంద్ నాతో ఇలా మాట్లాడలేదు, అది కూడా ఈ అమ్మాయి కోసం. ఎవరి అమ్మాయి? అయ్యో నా మాట వినండి. నువ్వు నోరు మోయి. నువ్వు మీరుండగానే ఒక తెలియని వ్యక్తి నా బాత్రూమ్ వరకు వచ్చేసారు. సారీ మేడం, తనే చెప్పాడు పెస్ట్ కంట్రోల్ కోసం వచ్చానని. వావ్, చెప్తే నువ్వు నమ్ముతావా? నువ్వు అతని అపాయింట్మెంట్ ఐడి చెక్ చేసావా? ఎలా చేస్తున్నావు ఉద్యోగం? మీరుండగా దొంగ వెధవ నా బాత్రూమ్ దాకా వచ్చేసాడు. దొంగ పరుగు పోతుంది. వదలండి, చెయ్యి వదలండి, కాస్త వదలండి. మీ మేడం మమ్మల్ని దొంగ అంటోంది. ఇంకా నా మొహం చూస్తే నీ దొంగలా కనిపిస్తున్నామా? ఎలా కనపడుతున్నాను? అవును, మన 3-4 రోజుల క్రితమే కదా అడవిలో కలిసాము. ఏ బజరంగబలి, గొయ్యిలో పడకుండా కాపాడాము, పోలీసుల నుంచి కాపాడాము. అయినా మా ముఖం నీకు దొంగలా కనిపిస్తుందా? నువ్వు పిచ్చివారిలా యాక్ట్ చేస్తున్నావా? 2 రోజులుగా నీ నాటకం చూస్తున్నాను. పూలు తీసుకొని వస్తావు, బాత్రూమ్ లోకి వచ్చేస్తావు, ఏదో ఒకటి వాగుతావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మేడం, వీరిని పోలీసులకు పట్టిస్తా. పోలీసులకు పట్టిస్తే నా ఉనికి కూడా ప్రమాదంలో పడుతుంది. వద్దు, తాను అవసరం రాదు. థ్యాంక్ యూ. ఒక విషయం వినా, నాకు నువ్వెవరో తెలియదు. ఇంతకు ముందు నేను నిన్నెప్పుడూ కలవలేదు. నువ్వు ఈ మనిషి నాకు ఇంట్లో గాని ఇంటి చుట్టుపక్కల గాని కనిపిస్తే నీ ఉద్యోగం పోయినట్లే. ఇప్పుడే ఇతని బయటకింటే నా జస్ట్ థ్రో హిమ్ అవే రైట్ నౌ. అరే ఈమెను కూడా గుర్తుపట్టడం లేదా ఏంటి? ఆ? గెట్ అవుట్. అరే వినండి బాబు. నాన్సెన్స్. అయినా నందిని, ఇది మరీ ఎక్కువైంది కదా. ఒకే బాత్రూంలో ఇద్దరు సగం తడిసి సగం పొడిగా ఉండటం. హై, హౌ రొమాంటిక్. ప్రియత్, నీకు తెలిసి నాకు ఇలాంటి మాటలు నచ్చవని. నా గమ్యం కేవలం రాజ్ మాత్రమే, ఇంకెవరూ కాదు. నీకు తెలుసా ప్రియా, ఈరోజు నేను రాజ్ ముఖం చూడబోయాను. మళ్ళీ ఏదో ఆటంకం. అవును ప్రియా, నేను ఆగేదాన్ని కాదు. పంచశీల్ బాబా ఇంటి చుట్టూ ఏదైతే రక్షణ కవచం ఏర్పాటు చేశారో, నేను దాన్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్తాను. కానీ
ఆ కవచాన్ని ఎలా బద్దలు కొడతావు? దారి దొరికేసింది ప్రియా. నేను రాజును అతి త్వరలో కలుస్తా. మన పాత హవేలీ ఎదురుగా ఏదైతే పాడుబడ్డ ఇల్లుందో అక్కడ టిప్ టాప్ గా ఉన్న ఒక అమ్మాయి ఉండటానికి వచ్చింది. మేం పాత ఇంటి కొత్త పక్కింటి అమ్మాయి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ లాక్కొచ్చాము. ఆమె ఎవరో తేజేశ్వర్ కూతురట.